మేడం సార్ లాగా ఆలోచించడం తప్పు కదండి. మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం, తెలుపు అంటే అందం అని మన కాంపిటీటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు. మనం అదే అబద్ధం చెప్పాలా? మన ప్రోడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారతారని చెప్దాం. మేడం స్టాప్ థింకింగ్ వైట్, లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం. సూపర్బ్, అమేజింగ్ క్యాప్షన్. Genuinely, thank you. I appreciate the way you think. Thank you, madam. And నేను సేల్స్ టీమ్ లో కాదు, సేల్స్ హెడ్ గా అపాయింట్ చేస్తున్నా. What Chitra? We have ISB candidates for that. నీ ఐఎస్పీ క్యాండిడేట్స్ నా చేత ఈ క్రీమ్ కొనిపించలేకపోయారు. మేడం మీరు క్రీమ్ తీసుకున్నారు కదా, మీరు క్యాష్ ఇస్తే నేను బిల్ ఇస్తాను మేడం. Superb, Balu. That's the spirit. So Balu, your salary will be 12 lakhs per annum. 12 lakhs per annum. కష్టపడకు. 1 lakh per month. మేడం మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏమైంది? మేడం మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు మేడం. ఈ ఒక్క దెబ్బతో మా నాన్న జీతం దాడేశాను మేడం. థ్యాంక్ యూ మేడం. Good. I'll see you tomorrow. ఆఫ్ కోర్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కాస్మెటిక్ కంపెనీలో నెలకి 1,00,000 రూపాయలు జీతం. రేపటి నుంచి వంట మనిషిని పెట్టుకోవే, జీతం నేను ఇస్తా. చూసారా? అయ్యో, చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకే నన్ను బాగా చూసుకుంటానని. అయ్యో, ఒకరు డాక్టరు, ఇంకొకరు పోలీసు. ఎవరిని వదిలించారు? ఏమేవ్ సార్ వెళ్ళాడా జాబ్కి? లేదండి, రెడీ అవుతున్నాడు. సర్లే, పనికి వెళ్తున్నాడుగా, వాడికి 10,000 ఇవ్వు, కొత్త బట్టలు తెచ్చుకుంటాడు. నిన్నే తెచ్చుకున్నాడుగా. డబ్బులు ఎక్కడివి? ఎదురింటి పద్మనాభం బాబు గారికి 40,000 ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్లారు. వాటితో తెచ్చుకున్నాడు. నన్ను ఒక మాట అడగాలిగా. ఓ, బాబు గారంటే మీరా? అయ్యో, నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను. ఆహా, నా ఇన్నేళ్ల సర్వీస్ లో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదే. అదిగో వస్తున్నాడు నా బిడ్డ. కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు. బాయ్ పేరెంట్స్. కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? ఆ ప్యాంట్ ఏంట్రా? ముళ్ళ కొరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా. నాయనా నువ్వు తెచ్చుకుంటావు చూడు, 100కి 2 మీటర్లు. అది కొన్నప్పుడు బ్లూగా, వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది. ఆ మెటీరియల్ కాదు ఇది. కొన్ని 100 మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకుని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది. ఇట్స్ ఎ బ్రాండ్ డాడ్. బాయ్ మామ్. ఈడు బాగుపడతాడంటావా? మీరు చూస్తుండండి, వాడి కింద 100 మంది పనిచేస్తారు. తెలుసే, ఈడు పనిచేయడు, వాళ్ళే పని చేయాలి. నా కొడక ఒళ్ళు బలిసిందారా? చెయ్యి నొప్పిగా ఉందన్నా, మోయలేకపోతున్నా. బానే ఉండలా? నా వల్ల కావట్లేదన్నా. ఎదురు చెప్తుండవు పిల్ల నా కొడక. అన్నా వద్దన్నా. ఎదురు సమాధానం చెప్తా. పిల్లలతో పని చేయించడే తప్పు, అలాంటిది కొట్టడం ఏంట్రా? ముందు సారీ చెప్పు. నువ్వు ఎవడైతే నాకేం పే, సారీ చెప్పు. సారీ లోడెత్ లోపల పెట్టు. నేనా? పేరేంట్రా? వాసు అన్నా. నాతో వస్తావా? మళ్ళీ పనికా అన్నా? కాదులే, ఏమైనా తిన్నావా? మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. సెకండ్ డేకి జీన్సా? రేపు నుంచి టీ షర్ట్, షార్ట్స్, పజామాస్ ఇలాంటివి ఏమైనా? అబ్బే అదేం లేదు మేడం, ఉద్యోగం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాను. ఇవా? మేడం మీ దగ్గర దాచేదేమని చెప్పండి. ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో పట్టేసినట్టు ఫేవరెట్ గా ఒకలాగా ఉంటుంది మేడం. మేడం వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. నాకు ఓకే, ఆ రాహుల్ రచ్చ చేయకుండా చూసుకో. అది చూసుకుందా మేడం? మీకు ఓకే కదా? నాకు ఓకే. నా ఫ్రెండ్ అండి. హాయ్, ఏం చదువుతున్నావు?
వీడు చదవట్లేదండి, మన కంపెనీలో పనిచేస్తున్నాడు. మన కంపెనీలోనా? కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. హీరో అనుకుంటున్నావా? జీన్స్ గురించే భయ్య, ఇప్పుడే మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నా. చంగారెడ్డి మనిషిని కొట్టావా? హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లయర్స్ ఆఫ్ మై కవర్. యు కమ్. స్టాప్ ఇట్ రాహుల్. బాలు ఎందుకు కొట్టా? మేడం వాడితో పని చేపిస్తున్నాను మేడం, చెయ్యి కూడా చేసుకున్నాడు. వాట్? చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి? చేంజ్ ద వెండర్. అది నా చేతిలో లేదు. ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్. ఐ షూర్ యు టాక్ టు హిమ్. దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యూ కెన్ లీవ్. బాలు, మేడం మనకి రేపు ఇన్వెస్టర్ సమిట్ ఉంది, దానికి రెడీ అవ్వాలి. అక్కడ ఎవరినైనా కొట్టాలా మేడం? నా చక్రపాణికి ఫోన్ చేయరా అట్నే అన్నా. అన్నా వాడిని ఇమీడియట్ గా ఉద్యోగంలో నుంచి తీసేస్తానన్నా. ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్కు వస్తా. అన్నా ఇంకోసారి ఫ్యూచర్ లో ఇలా జరగదన్నా, నేను చూసుకుంటానా? ఓకేనా? చిత్ర, గుడ్ మార్నింగ్ సార్. నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ ని నువ్వు వద్దన్నావు. ఫర్గెట్ ఇట్. అర్హత లేని ఒకడిని మార్కెటింగ్ హెడ్ గా చేశావు, అది వదిలే. ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నానా వాళ్ళు చైల్డ్ లేబర్ చిత్ర, కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి. ఓకే, యూఆర్ అన్ ఆంట్రప్రెన్యూర్, బిహేవ్ లైక్ అన్ ఆంట్రప్రెన్యూర్, అండర్స్టాండ్? పదా. కూర్చొని జీతం తీసుకోరా అంటే నిల్సొని పాఠాలు చెప్తుండావా? ఏం చెప్పినాడు రా పంతులు నీకు? మనం చదువుకుంటే మనం బతకచ్చు, నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు. ఆ? ఏది బతికించు? సార్ సార్ అందరూ నీకు అబద్ధాలు చెప్తుంటారు. చదువుకుంటే బతకం. పలక పక్కన పెట్టి క్వారీకొచ్చి బుట్ట పట్టుకుంటే బతుకుతాం. ఆ? It will definitely work. Perfect. I'm looking forward to this happening. We'll let you know at the earliest. Yeah. Wish you good luck. Thank you. All the best. Bye-bye. Bye. Thank you, Balu. This is exactly what I needed. నాకు తెలుసు మేడం మీకేం కావాలో. బాలు, నువ్వు అందరి మీద కేర్ ఇలాగే చూపిస్తావా? అబ్బే, అందరి మీద కాదండి, చిన్నపిల్లలు, అప్పుడప్పుడు మా అమ్మ, ఇప్పుడు మీరు. మేడం మీరు లోపల ఇచ్చిన ప్రెజెంటేషన్ కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట. ఆల్మోస్ట్. డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా. ఏంటియా? నువ్వు చెప్తే వినాలా? నువ్వు తిడితే పడాలా? నువ్వు ఏ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా? నేనా? నువ్వు కాదు, మా నాన్న. ఓ మేడం, ఇంతకీ ఆ గాడిద ఎవరండి? ఆ రాహుల్. ఏంటి, మీకు వాడంటే ఇష్టం లేదా? చిచ్చి. ఓ, కానీ మేడం ఆఫీస్లో మీ ఇద్దరికి పెళ్ళి అన్నారండి. తొక్కేం కాదు. రేపు టీ టైం రూపీస్ పే చేయొచ్చు అనమాట. ఏం లేదండి మేడం, ఇప్పుడు మీరు సింగిలే కదండి? ఎవరైనా పరిచయం చేస్తావా? ప్లగ్ లో ఏలైనా పెడతాం కానీ అట్లాంటి యాదో పనులు మాత్రం చేయనండి. హే సుధా, రారా. ఒరే, ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఇక్కడ క్వార్టర్ రేటే ఫుల్ బాటిల్ అంత ఉంటది. నాన్న సుధా, నేను ఆ దరిద్రం దాటి 3 రోజులైందిరా. మేడం నా ఫ్రెండ్ అండి. హాయ్. ఎవరిని పరిచయం చేయనన్నా? అబ్బే, ఈడు పుట్టుతున్న మీ సొంతనే మేడం, పర్లేదు ఇవ్వచ్చు. హాయ్. వీడికి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. మంచిది. రే సుధా, ఇక్కడికి ఎందుకు రమ్మన్నా తెలుసా? బిల్లు కట్టాక. కాదు 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 నాన్న సుధా. మేడం 1 minute. రారా బోండం. నేను ఇందాక దారిలో వస్తూ భారం చేశాను. 1+1 ఆఫర్ నడుస్తుంది. బావా, ఆ 1 కొనుక్కో, +1 నేను తాగేస్తా. ఓకే రా. ప్రామిస్. రే, నాకు ₹1,00,000 శాలరీ రా. ఇట్లాంటివి నెలకి 10-15 జరుగుతూ ఉంటాయి. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ పనికి వాళ్ళ పొజిషన్కి వెళ్ళి జాబ్ మాత్రం వదలబాక. ఓకే రా. మేడం, ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా? డెఫినెట్లీ మేడం. వాడిదే బైక్. హ్యాపీ జర్నీ.
బాయ్ రా. మెట్రోలో పోవడానికి డబ్బులు ఓ అరే నా దగ్గర కూడా లేవురా. నేనేమన్నా మీరు ఊరుకోండి మేడం. ఓపెన్ చేయి, మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో. ఓకే బాయ్. ఓకే బాయ్. మెట్రోలో మెట్రోకి వెళ్ళి నీ పేరు చెప్పడం ఏంట్రా? ఆపండి అన్న మీ సాకులు. ఒక్క నిమిషం. ఇవాళ మీరు వస్తున్నారని పట్టాపు చెప్తే పొద్దున్న నుంచి ఇంట్లోనే కూర్చునున్నాను. కనీసం నా బర్త్డే రోజైనా మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా.